మాట్లాడుతున్నాం. అయితే కాంగ్రెస్ శ్వేతపత్రంపై కూడా అది పూర్తి డొల్లా, అందులో అబద్ధాలు చెప్పారు, అప్పుల విషయంలో కొన్ని అబద్ధాలు ఉన్నాయి అని కూడా కేటీఆర్ ఒక అంశాన్ని చెప్పారు ప్రధానంగా. అదేంటో ఒకసారి చూద్దాం. పాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు, దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకునే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి, అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలా కోరతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ శ్వేతపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. మా ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన అప్పు 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 1,27,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 1,18,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి ఈ 389కి కలిపి మొత్తం 6,71,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, రిసీవబుల్స్, స్టాక్స్ ఉన్నా, ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ. రైట్ నాగేశ్వర్ గారు, ఈ శ్వేతపత్రంలో అప్పులకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏం కాదు, వాళ్ళు ఇచ్చిన డేటాని కేటీఆర్ కూడా ఒప్పుకుంటున్నారు. అయితే అందులో ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 3,17,000 కోట్లు మాత్రమే. దాన్ని 6,71,000 కోట్లు ఎస్పీవి, ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి, లేనివి, ప్రభుత్వ హామీ లేకుండా కొన్ని సంస్థలు తీసుకున్న రుణాలు అన్నీ కలిపి 6,71,000 కోట్లు ప్రభుత్వమే అప్పు చేసిందని చెప్తున్నారు అనేది ఒకటి. ఇలా సివిల్ సప్లైది కూడా చివరిలో చెప్తూ ఆగింది. అది సివిల్ సప్లైలో 56,000 కోట్లు, 52,000 కోట్ల అప్పు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ మంత్రి ప్రకటించారు. అది తప్పు, ఎందుకంటే 30,000 కోట్ల ధాన్యం ఉంది. ఆ ధాన్యం అమ్మిన తర్వాత FCI నుంచి రావాల్సిన బకాయిలు ఇవన్నీ ఉంటుంటాయి. ఇప్పుడు వెబ్సైట్లో చూస్తే 21,000 కోట్లు మాత్రమే అప్పు కనిపిస్తుంది, మీరైనా చూసుకోవచ్చు అని చెప్తుంది. అంటే అప్పుల విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది. ఏది ఈ అప్పుల్లో నిజంగా ప్రజలపై భారం పడే అప్పు? కేటీఆర్ చెప్పినట్టు 3,17,000 కోట్లే మన తలపై భారం, ప్రతి ఒక్క తలపై. మిగిలినంత గ్యారంటీలతో వేరే వేరే సంస్థలు తీసుకున్నాయి. ఒకవేళ వీడు కట్టకపోతే వాడు గ్యారంటీ ఇచ్చినా ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్తారు, కానీ ప్రజలపై భారం కాదు కదా అప్పు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద అప్పు చేశారు. అది కాళేశ్వరం డ్యామ్ బ్యాంక్ తీసుకెళ్తుందా? అవును. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లపైన ఆదాయం ఉందా? మీకు ఫైనాన్స్ కమిషన్కు తెలంగాణ గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో కాళేశ్వరంకు నిధులు ఇయ్యమని అడుగుతూ ఏం చెప్పారంటే, కాళేశ్వరం కన్నా మిషన్ భగీరథ, నాకు గుర్తులేదు, సో దానికి రుణం ఇయ్యమని చెప్తూ మేము ఇంకో సంవత్సరానికి 10,000 కోట్లు సంపాదిస్తాం, రెండు కలిపి 10,000 కోట్లు అని చెప్పారు. ఎట్లా సంపాదిస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంకులు తీసుకపోలేవు కదా ఆస్తులు. అవును. సో బ్యాంక్ కాళేశ్వరం ప్రాజెక్టు వేయలేరు బ్యాంకు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇచ్చే నీళ్ల నుంచి ఆదాయం లేదు. ఏదైనా పరిశ్రమలకు ఇచ్చే దాంట్లో అది కొద్దిపాటి ఆదాయమే. మిషన్ భగీరథ వల్ల తాగునీళ్ళు ఉన్నది. మిషన్ భగీరథ అప్పు కట్టకపోతే మిషన్ భగీరథ కార్పొరేషన్ బ్యాంకులో మిషన్ భగీరథ పైప్ లైన్ పడకపోవు కదా. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు నీళ్లు ఇస్తే ప్రజలకు ఆదాయం ఉందా? అంటే మిషన్ భగీరథ కాళేశ్వరం కాదు, చెప్పింది ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు చెప్పారు, విద్యుత్ సంస్థల ఆస్తులు. ఆర్టీసీకి ఇవాళ వారు అప్పులు కట్టాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళు అది కూడా ప్రభుత్వం కట్టాల్సిందే. నేను ఒప్పుకుంటాను, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అది లాజికల్లీ కరెక్ట్. కేటీఆర్ చెప్పింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు ఏంటంటే ప్రభుత్వం రైతుల దగ్గర రుణం తీసుకుంటుంది.
ఇది కూడా ఏంటంటే ఒకప్పుడు FCA చెల్లించేది రైతులకు గుర్తుందో రాజశేఖర టైంలో మొదలైంది. అవును. రైతులకు ఆలస్యం అవుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని రైతులకు చెల్లిస్తుంది. తర్వాత ఆ సేకరించిన ధాన్యాన్ని FCAకి పెట్టి FCA నుంచి డబ్బులు తీసుకుంటుంది. అంతే. ఈ గ్యాప్ పీరియడ్ లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తుంది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రకటించే నాటికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు 56,000 కోట్లు ఉంటే కేటీఆర్ ప్రజెంటేషన్ టైంకి 24,000 కోట్లు. సివిల్ సప్లై కార్పొరేషన్ కరెక్ట్ నాకు అర్థమైన మేరకు. కానీ మీకు కాళేశ్వరము, మిషన్ భగీరథ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్స్ లో మీరు టాప్ లో అప్పు చేసిందల్లా కాళేశ్వరం, మిషన్ భగీరథ వస్తుంది. సో అది ప్రధానమైనది కదా. అప్పు కట్టాల్సిందే. అయితే దాని వల్ల అభివృద్ధి జరిగింది కదా, జనాలకు నీళ్ళు ఇచ్చాం కదా, మంచి నీళ్ళు ఇచ్చాం కదా అని చెప్తున్నారు కదా. అభివృద్ధి జరగలేదు అనేది ఆ శ్వేతపత్రంలో అభివృద్ధి జరిగిందా అనే దానికి లెక్కలకు పోలే. మీకు సింపుల్ లెక్క చెప్తాను. నాకు ₹1,00,000 ఆదాయం ఉంది. నేను ఒక 5 కోట్ల అప్పు తీసుకొని 3 ఇళ్ళు కొట్టాను. ఆ 3 ఇళ్ల పైన 5 కోట్ల అప్పు తీసుకున్నందుకు నేను నెలకు 5 లక్షలు కట్టాలి EMI. నాకు ఆ 3 ఇళ్లలో రెంట్ కలిపితే ₹1,00,000 వస్తుంది. నాకు ఆస్తులు కల్పించలేదు. ఆ 3 ఇళ్ళు ఉన్నాయి. నా 3 ఇళ్ళు ఉన్నాయా అంట. కానీ అక్కడ నేను 4 లక్షలు, నాకు ₹1,00,000 ఆదాయం ఉంది, 5 లక్షలు అప్పు ఉంది కట్టేది. కదా ఆస్తులు లేదు. ఇల్లు అమ్మినప్పుడు ఆ రేట్ రాదు. అవును. ఇల్లు ఎక్కడ అమ్ముతారు? ఏమమ్ముతారు? కల్పించిన ఆస్తులు ట్రాన్స్ఫార్మర్ అమ్ముతారా? సబ్ స్టేషన్లు అమ్ముతారా? మిషన్ భగీరథ పైప్ లైన్ అమ్ముతారా? కాళేశ్వరం డ్యామ్లు అమ్ముతారా? చెప్పండి. అందువల్ల ఆర్గ్యుమెంట్ లో ఆస్తులు కల్పించలేదన్నది ఎవరు అనలేరు. కేటీఆర్ చెప్పింది నిజం. కానీ ఫైనాన్సెస్ ను చర్చించేటప్పుడు రన్నింగ్ మనీ ఫ్లో, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో చర్చిస్తారు తప్ప ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బ్యాంకు వాడు అడుగుతున్నారే 5 లక్షలు EMI కట్టంటే నా ఆస్తులు ఉన్నాయి, నన్ను అడుగుతావేంది అన్నట్టు కలుతుందా? కట్టాల్సిందే కదా. ఇంకొకటి మీకు అప్పుది కూడా చెప్తాను. నిజమే, ఇప్పుడు కేటీఆర్ ఒప్పుకున్నది శ్వేతపత్రంలో ఉన్నదే 72,658 కోట్లు 2000 తెలంగాణ ఏర్పడిన. అది 3,89,673 కోట్లకు పెరిగింది. 3,89,673. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం FRBM కు లోబడి, అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి లోబడి చేసిన అప్పులు 3,17,015 కోట్లు మాత్రమే అదనంగా చేస్తాం. ఇంతవరకు కేటీఆర్ చెప్పింది అదే, శ్వేతపత్రంలో కూడా అదే. ఇక తేడా ఏంటి? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వము గ్యారంటీలు ఇస్తుంది, ప్రభుత్వం హామీలు ఇస్తుంది. అవి ప్రభుత్వం పెట్టిన కార్పొరేషన్లు, ఎవడో ప్రైవేట్ పెట్టిన కార్పొరేషన్లు కాదు. అందువల్ల ప్రభుత్వాన్ని చూసే, ప్రభుత్వ పరపతిని చూసే బ్యాంకులు లోన్లు ఇస్తే, లేకపోతే లోన్లు ఇవ్వవు. సో అవి బాగా పెరిగాయి. అవి ఎంత పెరిగాయంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తెలంగాణ ఏర్పడినాడు 4% ఉంటే టోటల్ అప్పుల్లో ఇవాళ 39% పెరిగింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత స్థాయిలో పెరిగింది అంటే ఉదాహరణ 4% 39% పెరిగింది. తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పైన వడ్డీ ఎక్కువ. ఇప్పుడు FRBM లోబడి అప్పుల కొమ్మ మీకు 7.6% ఉంటే వడ్డీ రేటు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పైన 8.92 నుంచి 10.49% వడ్డీ రేటు ఉంటుంది. ఇది వైట్ పేపర్లో చెప్పారు. కేటీఆర్ కూడా డిస్ప్యూట్ చేయలేదు, దాని జోలికి వెళ్ళలేదు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో వడ్డీ రేట్లు ఎక్కువని. సో మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కలుపుకుంటే మీకు ఏమవుతుందంటే, అది తెలంగాణ వచ్చిన నాడు 2015-16లో డెట్ టు GSDP రేషియో, అంటే రాష్ట్రానికి ఉన్న మొత్తం ఉత్పత్తిలో GSDPలో 15.7% ఉంటే అది 27.8% పెరిగింది, డబుల్ అయింది. ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో కలుపుకుంటే 36.9%, 37% పెరిగింది. ఫలితంగా ఏం జరుగుతోంది? 14% ఉండే మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ లో 14-15% ఉంటే వడ్డీ, డెట్ సర్వీస్ బర్డెన్ అంటే వడ్డీలు ప్లస్ ఆస్తులపైన కిస్తీలు 34% పెరిగింది. 35% వేతనాలు 35% పెరిగింది. అంటే మీకు వేతనాలు ట్రిపుల్ అయింది, వడ్డీల భారం, అప్పుల భారం 5 times పెరిగింది. ఎందుకు పెరిగింది? దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ₹100 ఆదాయం వస్తే ₹34 అప్పుల వడ్డీలు, ₹35 జీతాలు. అంటే ఇక ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు పే కమిషన్ ఆల్మోస్ట్ 70% రెండింటికే పోతుంది. 70%. ఎందుకంటే మీకు పే కమిషన్ వస్తుంది, DA అరియర్స్ కట్టాలి. ఇప్పుడు కొత్త నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు. నాగేశ్వర గారు, అయితే నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఇది పెరుగుతుంది 35-34, ఆల్మోస్ట్ 70% అదే పోతుంది అని తెలుసు ముందే. BRS కి తెలుసు, కాంగ్రెస్ కి తెలుసు. ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు మరి? అది అడగాలి. అది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, హామీలు ఎలా అమలు చేస్తారని. ఇప్పుడు శ్వేతపత్రంలో హామీలు ఎలా అమలు చేస్తారో లేదు. TRS అడగాల్సింది అంటే హామీల అమలు పైన
మీరు ఒక దృక్కోణ పత్రం ప్రకటించండి అని చెప్పి అడగాలి. వాళ్ళు అడుగుతలేదు కదా, నేను ఎట్లా అడగాలి? అడగాలి, మనం అడగాలి. నేను అడుగుతున్నా. మనం ప్రజలుగా అడగాలి. పేపర్ పెట్టారు, సంతోషం. అప్పుల గురించి కానీ మేము అడుగుతున్నది ఇవాళ, అయ్యా వాట్ ఈస్ ది ఎకనామిక్ రోడ్ మ్యాప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ? అవును, కాంగ్రెస్ ప్రభుత్వ ఎకనామిక్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఇవాళ ఇన్ని అప్పుల నుంచి మీ కమిటెడ్ ఎక్స్పెండిచరే 69% ఉంది. మీరు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు ఇచ్చిన హామీలకు అయ్యే ఆర్థిక భారం ఎంత? మీ ఎకనామిక్ రోడ్ మ్యాప్ ఎంత? ఎకనామిక్ గ్రోత్ లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మీకు భారతదేశంలో జిఎస్డిపిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో స్టేట్ గవర్నమెంట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ టాప్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెండిచర్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని అడగాలి. అది ఆశ్చర్యం ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఏ బీఆర్ఎస్ నాయకుడు అడగాల్సింది తెలంగాణ ఎకానమీ పైన వైట్ పేపర్. ఇది ఉంది కదా, దీన్నే సభలో పెట్టండి అడగాలి, సభ్యులందరికీ అడగాలి కదా. అవును, దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన లెక్కలన్నీ ఉన్నాయి ఇలా. కేటీఆర్ చెప్పిన వైట్ పేపర్ లో లెక్కలు, శ్వేతపత్రంలో ఉన్న లెక్కలన్నీ దీంట్లో ఉన్నాయి. సో అందువల్ల మీరు అడగాల్సింది అది. ఎస్, ఇప్పుడు ఈ అప్పులన్నీ ఉన్నాయి, కానీ అప్పులు లేవు, పెరగలేదు. ఇప్పుడు కేటీఆర్ ఏమో FRBM కు లోబడి ఉన్న అప్పులే చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కూడా కలుపుతుంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కలపాల్సిందే. అయితే ఇందులో కొన్ని కలపకుండా ఉండవచ్చు, ఉదాహరణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. కానీ అత్యధికంగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే, దానికి ఇంకో మార్గమే లేదు. ఎందుకంటే అవి ఏమి ఆదాయం వచ్చే కార్పొరేషన్ కాదు. అది ఏంటంటే FRBM లిమిట్స్ దాటి అప్పు తీసుకోవడానికి తెలివిగా ప్రభుత్వాలు చేస్తున్న పనది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇది లెక్కలు ఎలా చెప్తానంటే ఫిజికల్ డెఫిసిట్ తీసుకుందాం. అప్పుల గురించి మాట్లాడినాం. ద్రవ్యలోటు అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆదాయం మైనస్ మొత్తం ఖర్చు, అంటే ఆదాయ వ్యయాల మధ్య గ్యాప్. ఇప్పుడు మీరు హామీలు అడిగారు కనుక ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ. ఇదే వైట్ పేపర్ లో కొన్ని లెక్కలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ కు ఉపయోగపడే లెక్కలు ఉన్నాయి, కాంగ్రెస్ కు ఉపయోగపడే లెక్కలు ఉన్నాయి. వైట్ పేపర్ లో చెప్పారు. ఏం చెప్పారు? ఫిజికల్ డెఫిసిట్ తెలంగాణ వచ్చాక ఏటా 33% పెరిగింది. నాకు గుర్తున్న వరకు 5 times పెరిగింది. సో ఫిజికల్ డెఫిసిట్ 4.1% ఉంది. ఇది మనకన్నా వరస్ట్ గా ఉన్నవి వనరులు లేని పంజాబ్, కేరళ మాత్రమే. ఇక్కడ వరకు వైట్ పేపర్ ఉన్న లెక్క కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. ఇదే వైట్ పేపర్ ఇంకో లెక్క కూడా చెప్పారు, వేరే దగ్గర కాదు. వైట్ పేపర్ చెప్పారు, ఆఫీసర్స్ రాస్తారు కదా, వాళ్ళందరూ పొలిటికల్ దృష్టితో రాయకపోయారు. ఏమన్నారంటే 3 out of 8 years FRBM లిమిట్స్ కు లోబడే ఫిజికల్ డెఫిసిట్ ఉంది అని మెచ్చుకున్నారు. అది మెచ్చుకోవడమే కదా. అంటే 5 సంవత్సరాలేమో FRBM 3 out of 8 years మాత్రమే FRBM లిమిట్ దాటారు. అంటే 5 ఏళ్ళు దాటలేదు. మరి అది చెప్పొచ్చు కదా, అది వీళ్ళు చెప్పుకోవాలి. అందువల్ల వైట్ డాక్యుమెంట్లలో ఉండే గణాంకాలు పూర్తి స్టోరీ ఇవ్వడానికి సమగ్రంగా చూడాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాలిటిక్స్ తో ఎకానమీ నాగేశ్వర్ గారు, ఇందులో ఒక లేమ్యాన్ గా నేను అడుగుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఒకటి కనిపించింది. స్వాతంత్రం వచ్చిన నుంచి వైట్ పేపర్లో ఉన్నదే కేటీఆర్ కూడా కోట్ చేశారు. అది దాదాపు 4,98,000 కోట్లు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టారు. స్వాతంత్రం వచ్చిన నుంచి తెలంగాణ ఏర్పడే నాటికి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4,98,000 కోట్లే పెట్టింది. ఆ తర్వాత గత 10 ఏళ్ళుగా 13 లక్షల కోట్లు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ వాటెవర్ ఖర్చు పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఆ లెక్కలో మీనింగే లేదు. ఎందుకు లేదంటే 56లో డబ్బు విలువ ఎంత, ఇప్పుడు డబ్బు విలువ ఎంత? కరెక్టే, ఇది 10 ఏళ్ళదే కదా మనం చెప్తుంది. అది 50 ఏళ్ళది, ఇది 10 ఏళ్ళది. 50 ఏళ్లలో 4 లక్షల విలువ ఎంత, ఇప్పుడు ఈ 13 లక్షల మనీ వాల్యూతో తేడా ఉంటుంది. వాల్యూ ఖచ్చితంగా మారుతుంటది, ఎవ్రీ ఇయర్ మారుతుంటది. రెండు కంపేరే చేయలేవు. అంతేనా? ఎందుకు చేయాలంటే ఉదాహరణకు నాకు 1988లో ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు 2,800 నా జీతం. నేను రిటైర్ అయ్యాక 2,80,000 జీతం ఖచ్చితంగా. నాకు మరి ఆ రోజు 2,800 అంటే అది తక్కువనట్టు కదా. మరి అప్పుడు మనీ వాల్యూ వేరు, ఇప్పుడు మనీ వాల్యూ వేరు కదా. ఆ 4,58,000 మనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఈ 13 లక్షల మనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా, చూసే వాళ్ళకి అంటే 10 ఏళ్లలో 13 లక్షలే పెట్టారు, అంతకుముందు 10 ఏళ్లలో 1,00,000 కూడా పెట్టలేదు, 1,00,000 కోట్లు కూడా పెట్టలేదు. ఆ రోజు రూపాయి విలువ 20 రూపాయల తేడా ఉందా లేదా? 56 ఖచ్చితంగా పెరిగింది. 56 వదిలేద్దాం, మా నాన్న ఆ టైంలో 70 రూపాయలు జీతం. మీరు అన్నట్టు 56 వదిలేద్దాం. లాస్ట్ 10 years చూసుకున్నా 1,00,000 కోట్లు పెట్టలేదు, ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టారు అనేది. ఏ లాస్ట్ 10 years? తెలంగాణ ఏర్పడే ముందు 10 years. తెలంగాణ ఏర్పడే ముందు 10 years తో కంపేర్ చేయడం అనేది కొంతవరకు దగ్గర కంపారిజన్ అవుతుంది. కానీ ఎప్పుడు కూడా మనీ వాల్యూలో తేడా వస్తుంది. నేను 1979లో
78లో హైదరాబాద్ వచ్చాను. 78లో నేను కాచిగూడలో రత్న హోటల్లో దోశ తిన్నా, జీవితంలో మొదటిసారి హోటల్లో 80 పైసలు తిన్నా. ఇవాళ 80 పైసలు 80 రూపాయలు కావాలి, 80 అదే రూపాయలు దోశ ఇవాళ 150 రూపాయలు, 80 రూపాయలు మినిమం ఉంది. మినిమం 80 అంటే రూపాయలు 100 టైమ్స్ మనీ వాల్యూ పడిపోయింది. ఖచ్చితంగా. అవును. ఇంకా 1978 45 years లో 100 టైమ్స్ మనీ వాల్యూ పడిపోతే ఈ గణాంకాలతో ఎట్లా రైట్, పోలుస్తావు, ఓకే ఎట్లా చెప్తావు? రైట్. నాగేశ్వర్ గారికి